అన్నయ్య, ఈ పంచవటి తీరంలో నాకు అడుగడుగునా అపశకునాలే ఎదురవుతున్నాయి అన్నయ్య. మీరు అనువిధంగా నేను పర్ణశాల గావించడానికి నాకేదో అపశకునం అనిపిస్తున్నది కాబట్టి నేను నిర్మించలేను అన్నయ్య. ఏమిటి ఆ యొక్క ఇంత సుందరమైన అడవిలో ఈ ప్రదేశంలోనే ఒక నిర్మాణం చేయము కదా పర్ణశాల. ఆహా అన్నయ్య, మీ వెనువెంటనే మీ ఎంగిలి పాలు తాగి మీరు మీ మాట నేను జవదాటకుండా బతికేవాడిని మీరు ఆజ్ఞాపించారు కాబట్టి మీ ఆజ్ఞానుసారం నేను కావించదు అన్నయ్య. సహోదరా, తక్షణమే ఆ యొక్క పర్ణశాల గావించింది కదా. ఇప్పుడే నేను మా అన్నయ్య శ్రీరామచంద్రుడి ఆజ్ఞ ప్రకారము ఈ పంచవటి తీరంలో పర్ణశాల గావించదు కదా. బలమైన తంబములు బాగుగా బలమైన తంబములు బాగుగా బలమైన తంపి కొమ్మలను పెట్టి కట్టు కట్టి బలమైన తంపి కొమ్మలను పెట్టి కట్టు కట్టి రేలుక గడ్డిని పర్ణశాలపై పలేక కంపు కంపియుడిని మేలుక గడ్డిని పర్ణశాలపై పలేక కంపు కంపియుడిని మేలుక ముట్ట మట్టిని తెచ్చి బాలయుగను పూతబెట్టి మేలుక ముట్ట మట్టిని తెచ్చి బాలయుగను బలమైన తంబములు బాగుగా తలపైన చంపి కొమ్మలను పెట్టి కట్టు కట్టి ఆహా, మా అన్నయ్య శ్రీరామచంద్రుడు సీతాదేవి వాళ్ళు మెచ్చేటట్టు నచ్చేటట్టు ఈ పర్ణశాల గావించింది. ఈ వనవాసంలో ఉన్న ఆ మంచి మంచి చెట్లు జమ్మి కొమ్మలను వటావృక్షాలకున్న కర్రలను తీసుకొచ్చి ఈ పర్ణశాల నిర్మించింది. సుందరంగా ఉన్న ఈ పర్ణశాలను మా అన్నయ్య తిలకిస్తే తెలుసుకుంటాడు కదా. ఆహా, ఎంత ఆహ్లాదకరంగా ఉన్నది. వెంటనే వెళ్ళి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పర్ణశాలను చూపించాడు కదా. జై జై రామ జానకి రామ, జై జై రామ జానకి రామ, పావన రామ పటాభి రామ, పావన రామ పటాభి రామ. అన్నయ్య అన్నయ్య, సహోదరా, మీరు అన్నట్టుగానే ఈ పంచవటి తీరాన పర్ణశాల గావించుకుని అన్నయ్య ఒక్కసారి తిలకించండి. సహోదరా, ఏమిటి ఇంత తొందరగా ఇంత చక్కగా నిర్మాణం ఎలా చేస్తే సహోదరా? మీరు ఆజ్ఞాపిస్తే నేను ఏదైనా చేయగలను అన్నయ్య, మీ ఆజ్ఞ మేరకు. సహోదరా, ఇంత విధంగా ఇంత అద్భుతంగా ఇలా నిర్మాణం చేస్తుంది. ఆయన యొక్క లోపలికి వెళ్దాం పడుతున్నా. అలాగే అన్నయ్య, తిలకించండి అన్నయ్య. జానకి ఆ సహోదరుడైన లక్ష్మణుడు ఎంత శృంగారంగా ఎంత అద్భుతంగా ఈ యొక్క పర్ణశాల గాలించండి. ఎంత అందంగా కనబడుతున్నది సఖి జానకి. ప్రాణేశ్వర చెప్పేదా శ్రీరామని పాద సేవ